హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొంగనాలు బాంబే చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. పొంగనాలు పిండిలో అంటే దోసపిండి అండి. దోసపిండిలో ఆల్రెడీ మనం ఆనియన్స్, గ్రీన్స్ ఇంకా అంటే గ్రీన్స్ అంటే ఏం లేదండి. కరివేపాకు, కొత్తిమీర మళ్ళొచ్చి మిర్చి అండ్ ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. తగినంత నీళ్ళు, ఉప్పు వేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పొంగనాల ఇది ఉంది కదా నాన్ స్టిక్ది, దాంట్లో ఆయిల్ వేసి పొంగనాల పిండి వేసి మూత పెట్టాలి ఓ 10 మినిట్స్. అంతలోపల ఇక్కడ మనము బాంబే చట్నీ ఎలా చేయాలంటే, బాంబే చట్నీ కావాల్సింది శనగపిండి అండి. మనకి ఎంత బాంబే చట్నీ కావాలి అని ఒక ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారం మనము శనగపిండిని నీళ్ళల్లో కలుపుకొని పల్చగా ఒక 5 స్పూన్లు 4 స్పూన్ల శనగపిండిని నీళ్ళల్లో కలుపుకుంటే చాలండి. అది చిక్కబడంగా బాగా చిక్కబడిపోతుంది. తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, గరం మసాలా, కొంచెం పసుపు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకునేసేయండి నీళ్ళల్లో. తర్వాత పొంగనాలు ఇలా వేసుకుంటాం కదా, వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనము ఒక బాండ్లీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని కాసేపు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, ఆల్రెడీ మనం పొంగనాల పిండిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం శనగపిండి మిక్చర్ కలిపినాం కదండి, అదంతా ఇందులో మెల్లగా పోసుకొని లాస్ట్లో కసూరి మేతి వేసి కలిపేసి కొంచెం చిక్కగా అవుతే ఆ కన్సిస్టెన్సీ మనకు బాగా తెలుస్తుందండి. బాంబే చట్నీ స్మెల్ వస్తుంది. చూస్తూ ఉండారా ఎంత తిక్కుగా అయిందో, అది కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే డైరెక్ట్గా. సూపర్ టేస్ట్ అండి. బాంబే చట్నీ, పొంగనాలు సూపర్ కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ప్లేట్లో పెట్టుకొని ఇంకా యమ్మీగా వేడివేడిగా తింటే ఇట్స్ సో యమ్మీ, వెరీ వెరీ టేస్టీ. రండి మా ఇంటికి, తిందురు కానీ అందరూ. చూడండి ఎలా ఉన్నాయి ఆ కలర్ బాల్స్. చట్నీ కరెక్ట్గా ఉందండి. చట్నీ కూడా కరెక్ట్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.